నమస్తే, వెల్కమ్ టు థింక్ ఫర్ ఆంధ్ర. ఏపీలో మరో వివాదం చెలరేగింది. ఏపీ ప్రభుత్వం చడీ చప్పుడు చేయకుండా భూ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల చిన్న సన్నకారు రైతులు నష్టపోతారు అంటూ లాయర్లు పోరాటాలు మొదలుపెట్టారు. ఏపీలో జగన్కు మరో ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. రాష్ట్రంలో సైలెంట్గా ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం 27/2023ను అమల్లోకి తెచ్చారు. ఈ చట్టం అక్టోబర్ 31 నుంచే అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. ఈ జీవోకు రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. ఈ చట్టం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న సన్నకారు రైతులు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు అఖిల భారత న్యాయవాదుల సంఘం వాదిస్తోంది. ఎవరికీ తెలియకుండా చీకట్లో చేసిన ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతోంది. నిజానికి ఈ చట్టం న్యాయవాదులకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల లాయర్లకు నష్టమేమో, అందుకే వీరు నిరసన తెలియజేస్తున్నారని అంటున్నారు. ఈ చట్టం రాకముందు ఎవరికైనా ఇంటి స్థలం, ఇల్లు, పొలాలు వంటి స్థిరాస్తుల విషయంలో వివాదాలు ఏర్పడితే సివిల్ కోర్టు వాటిని పరిష్కరించేది. ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం వల్ల ఇకపై సివిల్ కోర్టు ఆ వివాదాలను పరిష్కరించదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే జిల్లా స్థాయి ట్రిబ్యునల్స్ ఆ వివాదాలను పరిష్కరిస్తాయి. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు నచ్చకపోతే నేరుగా హైకోర్టులో మాత్రమే అప్పీల్ చేసుకోవాలి. పేదవారు, సామాన్యులు హైకోర్టులో పిటిషన్ వేసేంత సామర్థ్యం ఉండదు. డబ్బు కూడా ఎక్కువే ఖర్చు అవుతుంది. పైగా కోర్టుకు చుట్టూ తిరుగుతూ ఉండేందుకు బోలెడు ఖర్చు అవుతుంది. దీనివల్ల సామాన్యులు నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ఈ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నియమించే ల్యాండ్ టైటిలింగ్ అధికారి నమోదు చేసే రిజిస్టర్లో ఒక్కసారి భూ హక్కుదారుడు పేరున నమోదైతే దాన్ని మార్చడం చాలా కష్టంగా మారుతుంది. ఎవరికైనా దానిపై అభ్యంతరం ఉంటే జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే రెవెన్యూ ట్రిబ్యునల్లోనే తేల్చుకోవాల్సి ఉంటుంది. చిన్న సన్నకారు రైతులు తమకు తాముగా ఎన్ని పనులు చేసుకోవడం చాలా కష్టం. అందులోనూ రెవెన్యూ అధికారులు చేసే తప్పుల వల్లే చాలా మంది సన్నకారు రైతులు తమ భూ హక్కును కోల్పోతున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే అధికారులకు అధికారం ఇవ్వడం ఎంతవరకు కరెక్టో ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. ఇలా రెవెన్యూ అధికారులకు భూ హక్కుదారుల పేర్లను నమోదు చేసే శాశ్వత అధికారం ఇవ్వడం వల్ల వారి భూములు కబ్జాకు గురయ్యే అవకాశం కూడా ఉంది. ఈ చట్టం అమల్లోకి వస్తే ఇప్పటి వరకు భూములకు ఉన్న పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్, అడంగల్ వంటి 30 రకాల రికార్డులు రద్దు కానున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 563 సివిల్ కోర్టులున్నాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే ఈ 563 కోర్టుల్లో ఇకపై సివిల్ కేసులు దాఖలు చేయడానికి లేదు. వీటికి బదులు 26 ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని, కేసులు త్వరగా పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. 563 సివిల్ కోర్టులే త్వరగా కేసులు తేల్చలేకపోతున్నాయి. ఇక 26 ట్రిబ్యునల్స్ ఏం తెలుస్తాయో చూడాలి మరి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.